మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 13వ తేదీ చోరీ జరిగింది. జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు పదే దానిలో నా పాత్ర ఉందని సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి కోరడం, డిమాండ్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఆయన ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానివల్ల డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ విధంగా డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని పరిశీలించండి అని చెప్పి హైకోర్టుకి విన్నవించిన తర్వాత హైకోర్టు మా అందరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ విధంగా చోరీకి గురి అయ్యే ఫైళ్ళు దాన్ని సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వెంటనే ఆ రోజు మా అడ్వకేట్ ద్వారా హైకోర్టుకి మీరు ఎటువంటి విచారణ చేపట్టినా సరే దానికి మేము సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాం, మీరు సిబిఐ విచారణ చేపట్టాలన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి హైకోర్టుకి స్పష్టం చేయడం జరిగింది. నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఏమీ అభ్యంతరం లేదు అని చెప్పి కోర్టుకి చెప్పడం జరిగింది. కోర్టు దానికి సంబంధించి సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది. సిబిఐ విచారణ దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు జరిగింది. 403 పేజీల ఛార్జ్షీట్ని సిబిఐ 88 మంది సాక్షులను విచారించి 1 సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేసి దానికి సంబంధించి ఛార్జ్షీట్ ఫైనల్గా దాఖలు చేయడం జరిగింది. ఏ రోజైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జ్షీట్లో స్పష్టంగా సోమిరెడ్డి ఆరోపించినటువంటి విధంగా గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదు, వీళ్ళకి దోషులకి ఎటువంటి సంబంధాలు లేవు, ఈ కేసు పట్ల కనీసం అవగాహన కూడా లేదు గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం, దానితో పాటు పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా లోటుపాట్లు జరిగాయి అని చెప్పి పదే ఆరోపణలు చేశారు. సోమిరెడ్డిని పిలిపించి విచారించారు, మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి అన్నారు. ఆయన ఏదో ఆధారాలు ఇస్తే ఆధారాలను తిరస్కరించాడు. ఆయన 1-2 సార్లు బయటకు వచ్చి ఆయనే జడ్జిలాగా నాకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందో కూడా ఆయనే ఖరారు చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మరలా ఆయన వచ్చి నేను సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఇది సిబిఐకి సరిగ్గా జరగలేదని చెప్పి కొన్ని పత్రికల్లో రాయడం, అంటే ఇది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా. సిబిఐ అంటే ఏంటి, వీళ్ళు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారేమో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు ఏ నోటుగా అయితే కోరారో, జరగాలని డిమాండ్ చేశారో, సిబిఐ విచారణ జరిగిన తర్వాత సిబిఐ సంవత్సర కాలం పాటు విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు మరలా సిబిఐ విచారణనే తప్పుపట్టేటువంటి విధంగా కథనాలు రాయడం, దాని మీద విమర్శలు చేయడం, దానికి సంబంధించి సోమిరెడ్డి చెప్పండి నేను రిట్ అప్పీల్కి పోతానండి, పొమ్మనండి. ఎవడొద్దన్నాడు? ఏమీ నేను ఆ రోజే చెప్పా, సుప్రీం హైకోర్టు అడిగిన రోజు చెప్పాం మాకేం అభ్యంతరం లేదని చెప్పాం. హైకోర్టులో సిబిఐకి హైకోర్టు కేసు ఇచ్చిన రోజు కూడా నేను స్వాగతిస్తున్నామని చెప్పాం. ఆ తర్వాత ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. అయితే నేను అడిగేది దాదాపుగా ఈ 2 సంవత్సరాలు, దాదాపుగా 1 సంవత్సరం 10 నెలలు చంద్రబాబు, లోకేష్, మా నేల టికెట్ గాడు, ముగ్గురు, నేల టికెట్ గాడు అంటే సోమిరెడ్డి, ముగ్గురు నిద్ర లేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే కోర్టు దొంగ కాకాని అని చెప్పి మాట్లాడినారు. ఈరోజు మీరు చెప్పినటువంటి విధంగా మీకు ఫేస్ సేవింగ్ కూడా లేకుండా పోయింది. 2 విషయాలు, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసింది, ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సక్రమంగా పనిచేసింది, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే దోషులుగా గుర్తించారో వాళ్ళనే మేము కూడా నిర్ధారిస్తున్నామని చెప్పడం, అంటే దర్యాప్తు సక్రమంగానే జరిగింది అనేటువంటి ఒకటి. రెండవది, మీరు చెప్పినటువంటి మాటలకి ఎన్నికలకు ముందు మింగుడు పడకుండా ఈరోజు మీరు చెప్పినట్టుగా ఇవేవి వాస్తవాలు కాదు అని తేల్చి చెప్పడం. అది చెప్పిన వెంటనే ఫేస్ సేవింగ్ కోసం ఏదో ఒకటి బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని ఇన్ని రోజులు మాట్లాడారు కాబట్టి, అంటే ఒక కేసులో ఏదన్నా అవినాష్ రెడ్డికి సంబంధించో ఇంకెవరికన్నా కేసులో ఉంటే మాత్రం అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పింది అని రాస్తారు. అత్యున్నతమైనటువంటిది అంటే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఈ దేశంలో కూడుకున్నటువంటిదని. వ్యతిరేకంగా వస్తే ఏమో సిబిఐ కూడా దాన్ని సరిగ్గా చేయలేదు అని చెప్పి, అంటే మీ ఉద్దేశం ఎట్టుంది, మీరు అనుకున్నటువంటి విధానం ప్రకారం ఆ దర్యాప్తు సంస్థ పనిచేసి ఆ కేసుకు సంబంధించి ఆ దర్యాప్తు సంస్థ బ్రహ్మాండంగా పనిచేసినట్లు లెక్క. మీ భావాలకి, మీరు అనుకున్నటువంటి మీ ఊహలకి, మీ బురద జల్లుడి కార్యక్రమానికి, మీరు పెట్టేటువంటి
మీడియా పెట్టేటువంటి అనేక రకాలైనటువంటి ఏదో కట్టుకథలకి వంత పాడకపోతే దానికి అనుగుణంగా కనుక విచారణ జరగకపోతే ఆ ఏజెన్సీయే సరిగ్గా పనిచేయనట్లు లెక్క. అంటే ద్వంద్వ ప్రమాణాలు. చంద్రబాబు నాయుడు లాంటి వాడు సిబిఐకి భయపడి రాష్ట్రంలోనే సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదనేటువంటి వాడు. కాబట్టి సిబిఐని ఈరోజు మీరు తప్పుపడుతున్నారు. సరే, న్యాయ వ్యవస్థ మీద కూడా చివరికి మీరు చెప్పినటువంటి విధంగా మీ పార్టీకి కొమ్ము కాచేవాడికో మీకు అనుకూలమైనటువంటి వాడికో బెయిల్ ఇస్తాయేమో న్యాయస్థానం న్యాయం 4 పాదాల మీద నడిచింది రాష్ట్రంలో అంటారు. ఒకవేళ బెయిల్ రాకపోతే న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా నేను ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒకసారి చెప్పా, నా మీద ఆరోపణలు వచ్చాయి, నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి నేను హైకోర్టుకు వెళ్ళి నా మీద విచారణ మీరు చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు, విచారణ చేయండి అని చెప్పా. చంద్రబాబు నాయుడు మీద అనేక రకాలైనటువంటి ఇప్పటి వరకు ఆయన మీద అనేక రకాలైనటువంటి విచారణలు జరిగాయి. అనేక రకాలుగా ఆయన సిబిఐ చేత జరిపించుకోవడానికి నాకు సిబిఐకి సంబంధించి కోర్టుకు పోయి దాని మీద స్టేలు తెచ్చుకున్నాడు. ఎన్నికలకు ముందు నేను నిప్పు, నేను నీతిమంతుడిని, నేను అవినీతికి పాల్పడలేదని చెప్పేటువంటి చంద్రబాబు తన మీద వచ్చినటువంటి కేసుల మీద సిబిఐ చేత విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క కేసులోనైనా, చాలా కేసులు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి